పట్టుకోండి పట్టుకోండి అంటే ఎలా అవుతుంది సార్? కనీసం అతని ఫోటో కూడా లేదు. అతను ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు సార్. సార్, కానీ మీరు అనుకున్నంత త్వరగా అవదు. రైట్ సార్. ఆ లీడర్ ఎవరో తెలిస్తే ఈ గొడవంతా ఎందుకు సార్? చెప్పండి సార్. ఆ బల్బీర్ సింగ్ వల్ల అందరి ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ అంతా ఆ ఏసీఎఫ్ లీడర్ గురించి టెన్షన్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఉండవయ్యా. ఏంటి అరెస్ట్ చేసిన వాళ్ళ? అసలు వాళ్ళ నోట్లో నుంచి చిన్న క్లూ కూడా బయటికి రావట్లేదు సార్. ఓకే సార్. ఏంటయ్యా ఏంటి? బల్బీర్ సింగ్ గారిని కలవాలండి. అక్కడెక్కడో పైన ఉంటాడు. ఎడవయ్యా. ఈ ఏసీఎఫ్ నాయకుని పట్టుకోవడం కంటే ఆ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీలా ఉందిరా. సార్, బల్బీర్ సింగ్ గారు ఎక్కడ ఉంటారు? ఆ పైన ఎక్కడ ఉంటారు చూడవా. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఏసీఎఫ్ మనుషులున్నారు అంటున్నారు. ఏ ప్రతి ఊళ్ళోనూ పోలీసులు లేరా? ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ మోర్ దెన్ 83,000 పోలీస్ మ్యాన్. మరి అతను ఒకే ఒక్కడు. షేమ్ ఆన్ us. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరినో లోపలికి ఎవరో ఇచ్చారు. ఎవరా సెక్యూరిటీ నిద్రపోతున్నారా? సారీ సార్, నేను సింగ్ గారితో మాట్లాడాలి. అసలేమి ఒక టెన్షన్ తో తెస్తున్నావు. సడన్ గా ఎంట్రీ ఇచ్చి నువ్వు ఇంకో టెన్షన్ తెస్తావుడా? మీరు ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారో ఆ వ్యక్తిని నేనే సార్. ఏంటి? ఆ ఏసీఎఫ్ లీడర్ ఠాగూర్ ని నేనే. నువ్వు లీడర్ అంటే మేము నమ్మాలి. ప్రూఫ్ ఏంటయ్యా? నో, ఇదంతా ఫాల్స్ సార్. ఇమేజ్ పెంచుకునేందుకు పేపర్ లో ఫోటోలు వేయించుకునే చీప్ ట్రిక్ సార్ ఇది. నేను క్యాసెట్ లో విన్నాను. వాయిస్ ఇతనిదే. ఆ వాయిస్ లోని గాంభీర్యం, ఆ కళ్లల్లోని తేజస్సు, ఆ కాన్ఫిడెన్స్. ఎస్, యు ఆర్ ద లీడర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. आइए. పర్లేదు సార్. प्लीज सिट डाउन. कुर्सी पे बैठिए प्लीज. థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఇప్పుడు మన పరువు నిలబడింది. పెద్ద క్రిమినల్ ని మనం అడ్డేశాం. నో, మనం ఇతన్ని పట్టుకోలేదు. తనకు తానుగా లొంగిపోయారు. హీఈస్ నాట్ ఎ క్రిమినల్. హీఈస్ ఎ క్రియేటర్. క్రియేటెడ్ సెన్సేషన్. చెప్పండి ఠాగూర్. సార్, అరెస్ట్ అయిన మా వాళ్ళందరినీ అన్కండిషనల్ గా విడిచిపెట్టండి. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించండి. ఈ ఆపరేషన్ కి సంబంధించినంత వరకు పూర్తి బాధ్యుడిని నేను. నన్ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. ఐ నో ఠాగూర్ జీ, నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి. ఏసీఎఫ్ నాయకుడు ఠాగూర్ తనంతట తానుగా లొంగిపోయారు. తన అనుచరులను విడుదల చేయవలసిందిగా ఆయన పోలీస్ శాఖను కోరారు. పోలీస్ యంత్రాంగం గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ఠాగూర్ కి ఉరిశిక్ష పడుతుందని ఊహిస్తున్నారు. ఈ ఊహాగానాలపై ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సార్, సీఎం గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఆస్తుల కంటే ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే చాలా గొప్పవాడు. అది మీరు సంపాదించుకున్నారు ఠాగూర్. అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధగా ఉంది. నేను 20 ఏళ్ల వయస్సులో ప్రజలకేదో మంచి చేద్దామని రాజకీయాల్లో చేరాను. 60 ఏళ్ల వయసుకి పదవి వచ్చింది. టైం అంతా పదవి కాపాడుకోవటానికే సరిపోతోంది. ఠాగూర్, మే ఎవ్వరం చేయలేని మంచి మీరు చేశారు. ఈనాడు రైతులకి నీరు, ప్రజలకి రేషన్ కరెక్ట్ గా టైంకి అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీఎఫ్, మేం కాదు. ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితీస్తారన్న వదంతులు విని ప్రజలెంతో బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను. న్యాయమని నోరెత్తిన వాడికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్. యు ఆర్ రైట్. కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేం ఠాగూర్. ఒకవేళ మీకు ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష వచ్చేలా చేస్తాను. క్షమాపణ?
నాకు నచ్చని ఒకే ఒక పదం సార్ అది. ఎవరి క్షమాపణ నాకొద్దు. నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే? నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఇక్కడికి రారు. నేను చేసింది తప్పైతే మీరన్నా జనం నా కోసం బాధపడరు. అసలు నేను చేసింది తప్పని నాకు అనిపిస్తే నేనే చెయ్యను. మేధావులు మొండివాళ్ళని విన్నాను. మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది. కనీసం మీ తరఫున ఒక మంచి లాయర్ని పెడతాను, దానికైనా ఒప్పుకోండి. వద్దు సార్, నా కేసు నేనే వాదించుకుంటాను. మీరు నన్ను చూడడానికి ఇంత దూరం వచ్చారు, చాలా సంతోషం. సార్, ఇది ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజలా? ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు. ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. నిజమైన నాయకుడయ్యా ఇతను. రాఘవరెడ్డి గారు, సార్, ఏ ప్రజల కోసం ఠాగూర్ ఇదంతా చేస్తున్నాడో ఆ ప్రజలకి అతని ఆవేదన తెలియాలి. ప్రతి ఆంధ్రుడు అతని వాదన వినాలి. కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని లైవ్ టెలికాస్ట్ చేసి ప్రజలందరూ చూసి ఏర్పాటు చేయండి ప్లీజ్. హలో సార్, నేను కోర్టు నుంచి మాట్లాడుతున్నాను. లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాను, ఫోన్ పెట్టే. ఏంటిది? నువ్వు వెలిగించే అగ్గిని ప్రాణాలు తీస్తుంది. ఇదే అగ్గిని గుండెలో వెలిగించుకో, 100 మందికి వెలుగునిస్తుంది. నా కోసం ఇలాంటి అఘాత్యాలు చేయొద్దు సార్. మీరు పదండి సార్, జాగ్రత్త, లోపల పదండి సార్. ఏంట్రా, దేనికి ఏడుస్తున్నారు? నిన్ను ఊరి తీస్తారంటే కదా. లేదు నాన్న, మీరు అలా ఏడవకూడదు. దేవకి, దేవుడు నాకు 2 సార్లు పిల్లల్ని ఇచ్చాడు. ఒకసారి వాళ్ళని నాకు దూరం చేశాడు, ఇప్పుడు నన్ను వీళ్ళకి దూరం చేస్తున్నాడు. అలా అనకండి, మీకేం కాదు. ఒకవేళ నాకేదైనా జరిగితే వీళ్ళని బరువు అనుకోకు, బాధ్యత అనుకో. వస్తా. ఏరా, జాగ్రత్త. ఓ సూర్యం, నీకు ప్రమోషన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ వద్దన్నాను. ఏ? ఒక రౌడీని పట్టించి, ఒక కేడీని పట్టించి, ఒక స్మగ్లర్ని పట్టించి ప్రమోషన్ తీసుకోవడంలో అర్థం ఉంది సార్. కానీ ఓ దేవుణ్ణి పట్టించి తీసుకోవాలనిపించలేదు సార్. అరే సూర్యం, నీ డ్యూటీ నువ్వు చేశావు. అందరూ నీలాగే సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఈ ఠాగూర్కి కోర్టు మెట్లెక్కే అవసరం ఉండేది కాదు. నువ్విలాగే నిజాయితీని నమ్ముకో. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పండి. గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అదే నేను చేస్తున్నాను. ఇంకా ఈ ప్రమాణాలు దేనికి సార్? అది కోర్టు ఆనవాయితీ. గీత మీద చేయటం మీకు ఇష్టం లేకపోతే మీ ఆత్మసాక్షిగానైనా ప్రమాణం చేయాలి. థ్యాంక్ యూ సార్.
నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను, సొసైటీలో జరిగే అన్యాయాలు చూడలేకే ఏసీఎఫ్ ని స్థాపించాను. ఆ సంస్థ చేసే పనులన్నింటికీ నేనే కర్త, కర్మ, క్రియ. ఠాగూర్ గారు, ఒక ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ మీకుందని పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఇంత మేధస్సు ఉండి, అంతమంది ఫాలోయర్స్ ఉండి ఈ మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని సంవత్సరాల క్రితం పేరు మోసిన క్రిమినల్ లాయర్ శేషగిరిరావు మిమ్మల్ని జూనియర్ గా చేర్చుకోవడానికి 5,000 లంచం అడిగితే ఉన్న ఒక్క ఇల్లు అమ్మి లంచం ఇచ్చి కన్న కూతురి పెళ్లి చేయలేక కుమిలి చనిపోయారు మీ నాన్నగారు. మీ నాన్నగారి దుస్థితి ఏ తండ్రికి రాకూడదనే ఈ మార్గం ఎన్నుకున్నాను. ఈ సంగతి మీకెలా తెలుసు? మీరే అన్నారు కదా సార్, ఈయనకి ముఖ్యమంత్రికి ఉన్నంత నెట్వర్క్ ఉందని. చూడండి మిస్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఎవరి చరిత్ర ఏమిటో తెలుసుకోగలిగిన మీకు లంచం తీసుకోవడం కంటే మర్డర్ చేయడం పెద్ద నేరం అని తెలియదా? లంచాలు తీసుకోవడం మీ దృష్టిలో పెద్ద నేరం కాకపోవచ్చు సుబ్బారావు గారు. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీకు ట్విన్ సిటీస్ లో 5 కోట్లు విలువ చేసే కమర్షియల్ కాంప్లెక్స్, రాజమండ్రిలో ఒక థియేటర్, బెజవాడ గవర్నర్పేట సెంటర్ లో 3 బ్రాందీ షాపులు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఎందరో అమాయకుల్ని దోషుగా చిత్రీకరిస్తే వచ్చాయి. మీరు ఒక లాయర్ తో మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్నది లాయర్ తో కాదు, లంచగొండి. ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను. మిస్టర్ ఠాగూర్, ఎక్కువగా మాట్లాడితే మీ చరిత్ర విప్పి జడ్జి గారి ముందు పెడతాను. నల్ల కోటు విప్పి తెల్లమొహం వేసుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, ముద్దాయి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నాడు. విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అయిందా? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన, సగటు భారతీయుడు ఆవేదన. సార్, వయసు పైబడ్డ కన్న తల్లి కళ్ల ముందు చనిపోతూ ఉంటే కాలధర్మం అని తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్న తల్లులను ఎందరో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు, అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశం వదిలి పరాయి దేశాలకు వలస పోతున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కు లంచం, తినే బ్రెడ్కు లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తూ ఉంటే బతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? అంటే లంచం లేకుండా ఈ దేశంలో ఏ పని జరగదనే మీ ఉద్దేశం? జరగదు సార్. రిక్షావాడికి భయం పోలీస్ అంటే, పగటిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. లారీ డ్రైవర్ కు భయం ఆర్టీఓ అంటే, పర్మిట్ ఉన్నా లేదని లారీని రోడ్డు మీద అడ్డంగా నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావన్న సర్టిఫికేట్ అడుగుతాడేమోనని. పిల్లల కన్నా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులంటే ఎల్కేజీ సీటుకి ఎంత డబ్బు గుంజుతారోనని. ఓ ఆటో డ్రైవర్, రిక్షావాడు, కూలీ రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఈ లంచగొండ్లే సగం తినేస్తుంటే మిగతా డబ్బులతో పెళ్లం బిడ్డలు ఏమని పోషిస్తారు సార్? వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇలాంటి వాళ్ళందరి ఆవేదన చూసే నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మగ్గిపోదో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో, అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొలుపు అంటూ ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలలుగన్న స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశాను. ఒక లంచగొండిని చంపైన 1,00,000 మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండవంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది నేరమని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం లా పుస్తకాలు తిరగేయొద్దు.
క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలకు పేరాల ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను గనక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరికమ్మం ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ ది జడ్జిమెంట్. నీ అబ్బా, వాడి వాదన వింటుంటే నేనే కన్విన్స్ అయిపోయేలా ఉన్నాను. రేపు కోర్టు వాడికి ఉరిశిక్ష వేయకపోతే మనకి చాలా డేంజర్. రేపు కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు దారిలోనే వేసేస్తాను. రేపటి వరకు వెయిట్ చేయకూడదు. ఈ రాత్రికి వాడు చచ్చిపోవాలి. ఏమిటి మరి అనేది? ఠాగూర్ కావాలి, అతని ప్రాణాలు మేం తీయాలి. ₹1,00,00,000 ఇస్తాను. లంచమా? 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు. చాలా పెద్ద రిస్క్, కానీ చేస్తాను. ఠాగూర్, ఇక్కడికి ఎలా వచ్చానని చూస్తున్నావా? నేను ఎక్కడికైనా రాగలను, ఏమైనా చేయగలను. లంచం లంచం. ఒకవేళ కోర్టు నీకు ఉరి శిక్ష వేయకపోయినా నేను వేస్తాను. ఏంటన్నా ఇంకా మాటలు? వద్దురా, వద్దు. దీనితో కాలిస్తే ఒక్క బుల్లెట్ తో బాధ తెలియకుండా పోతాడు. కోట్లు సంపాదించి నా హాస్పిటల్ మోయించాడు, నా కొడుకు చావుకి కారణమయ్యాడు. అంత సులువుగా చావకూడదురా. వీడి వల్ల నేను ఎంత టెన్షన్ పడ్డానో వాడికి మీ ద్వారా తెలియాలి. ఒక్కడవే మిగిలిపోయావు అనుకున్నాను. నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. నా మనుషులు ఇక్కడే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి చోట వేలల్లో ఉన్నారు.
తప్పు చేసిన వాడు తప్పించుకోలేడు. ఇదంతా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ధర్మాధర్మాలనే కాక మానవత్వంతో కూడా ఆలోచించి ఈ రోజు ఠాగూర్ కేసులో నేనిచ్చే తీర్పు ఈ దేశంలో చట్టాల మీద సామాన్యులకు నమ్మకం కలిగిస్తుందని భావిస్తున్నాను. ఒక జడ్జిగానే కాక ఒక పౌరుడిగా కూడా ఆలోచించి ఇస్తున్న తీర్పు ఇది. ఎంతో మంది అమాయకుల్ని అతి క్రూరంగా చంపిన పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని పట్టుకుని కూడా ప్రాసిక్యూట్ చేయలేకపోతున్నాం. లొంగిపోయిన నక్సలైట్లకి ఏ శిక్ష లేకుండా జీవనోపాధిని కల్పిస్తున్నాం. 36 మంది ఉన్న ఒక బస్సుని సజీవ దహనం చేసిన వాళ్లకి ఉరిశిక్ష రద్దు చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పూలందేవి, ఒక నానావతి, ఇలా ఎన్నో. వీళ్ళెవరికీ లేని ఉరిశిక్ష ఠాగూర్కి వేయటం సమంజసం కాదని నాకు అనిపిస్తోంది. ఠాగూర్ చేసిన దాంట్లో తప్పులు వెతకటం కంటే జరిగిన మంచినే పరిగణనలోకి తీసుకుంటూ అతనికి సెక్షన్ 317, 301, 311 ప్రకారం 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించటమైనది. ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు. ఆ హక్కును లంచంతో కొనద్దు.